वारणस्यां भैरवदेव संसारभयनाशनम् अनेकजन्म कृतं पापं दर्शनेन विनश्यति। देवराज सेव्यमान पावनांग्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुरादिनाथ काल भैरवं भजे। भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ काल भैरवं भजे। నమో భైరవాయ నమః. గత 10 ఏళ్లుగా నేను వస్తా ఉన్నా ఇక్కడికి. ప్రతి అష్టమికి కానీ తప్పకుండా, అంటే నేను ఉండకపోతే ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నేను పరంనగర్ వస్తాడు. నేను పక్కన మా సోదరులు వచ్చి చౌడేపల్లి, ఇతని పక్కనే నిడుగుంట. ఇంటి వద్ద జరిగే కొద్దిగా ఇబ్బందులు కానీ, నైతిక ఇబ్బందులు, మరియు ఫైనాన్షియల్ గానో లేదా మరి ఆరోగ్యమో, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ మాకు ఇక్కడి నుంచి ఉపశమనం అయితే కలుగుతా ఉంది. కాబట్టి అందువల్ల మేము ప్రతి అష్టమికి లేదా వీలున్నప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి ఇక్కడ స్వామిగారి దగ్గర జాతక ప్రవేశం కానీ లేదా జాతకాలు చూసి హోమాలు గేమాలు చేసుకొని ఏదైనా పరిహారం చేసుకునే ఏదైనా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో కూడా హోమాలు చేసుకొని పరిహారాలు దాంట్లో నుంచి లబ్ధి పొందిన వాళ్ళు, అంటే మంచి జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ గుడి మొదలుపెట్టినప్పటి నుంచి మేము ఇక్కడ ఈ గుడికి తృణమో ప్రాణమో ఉడతాప్రాయంగా మన స్వామిగారితో ఉంటూ తగిన సహాయమో సహకారం అందించుకుంటూ ఆ భైరవుని సేవ చేసుకుంటూ ఆయన ధ్యానంలో ఉంటున్నాము. కాబట్టి మేము ఇంతవరకు బాగున్నామనే భావనతో అయితే మేము ముందుకెళ్తా ఉన్నాము. ఓం నమో భైరవాయ నమః. మాది చౌడేపల్లి మండలు. నేను టీచర్ గా పనిచేస్తా ఉంటాను. అయితే నేను 4 సంవత్సరాలుగా ఈ గుడికి ప్రతి అష్టమికి వస్తాను. మధ్యలో కూడా నాకు అవకాశం ఉన్నప్పుడంతా మేము మా స్నేహితులందరూ కలిసి వస్తాము. నాతో పాటు ఈ 4 సంవత్సరాల్లో దాదాపు ఒక 200-300 మంది టీచర్లు ఈ సరౌండింగ్స్ లో ఉండే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు. కుష్మాండ దీపము ప్రతి అష్టమికి వచ్చి పెడతారు. అయితే ఇక్కడికి కుష్మాండ దీపము పెట్టేది మేము రెగ్యులర్ గా వస్తున్నాం కాబట్టి చాలా వరకు మనశ్శాంతిగా ఉంటుంది. మనం ఏదైనా ఇతరులకి చెడు కలగకుండా మన వరకు, మన కుటుంబం కానీ మన బిడ్డ పాప కానీ అన్నీ కూడా ప్రశాంతత ఉండాలంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా చాలా బాగుండదు. మాకు చాలా బాగుంది. ఇక్కడ ప్రతి డే బై డే ఇక్కడ హోమాలు జరుగుతాయి, జాతకాలు వేస్తాను. ఆ జాతకంలో ఏదైనా గ్రహశాంతి, నక్షత్ర దోషాలు అట్లా ఉంటే ఇక్కడ వాటికి ఖచ్చితంగా హోమం, దాదాపు ఇక్కడ హోమం చేసేదానికి డేట్ కావాలంటే కూడా 3 నెలల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. మనకి హోమం చేయాలంటే ఏదో రేపు నెలలోనో లేకపోతే రేపు అట్లానేం లేదు, దాదాపు 3 నెలల టైము వ్యవధి తీసుకుంటా ఉన్నారు. అయినా అప్పటికి కూడా ఇక్కడ హోమాలకి డిమాండ్ గా ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా గానీ ఇక్కడ హోమాలు చేసిన తర్వాత కానీ కుష్మాండ దీపం పెట్టిన తర్వాత కానీ చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ గా ఉంది అనేసి ప్రతి ఒక్కరు చెప్తారు. నమో భైరవాయ. शूलटंक पाशदंड पाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथ कालभैरवं भजे। भक्तिमुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वणन् मनोज्ञेम किङ्किनीलसत्कटिं काशिकापुरादिनाथ कालभैरवं भजे।
धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं धर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुरादिनाथ कालभैरवं भजे। पादुका प्रभाभिराम पादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंष्ट्रमोक्षणं काशिकापुरादिनाथ कालभैरवं भजे। ఈ గుడికి మేము ఒక 10 ఏళ్లుగా వస్తా ఉన్నాము. ఇక్కడ వచ్చినప్పటి నుండి మాకు మనసుకి ప్రశాంతత, ధైర్యము, అన్ని అట్లా నెమ్మది అవన్నీ మనం ఫీల్ అవుతాము. ఇక్కడ స్వామి దగ్గర ఏదైనా సంకల్పం చేసుకుంటే కూడా అది నెరవేరుతుంది. ఆ నమ్మకం చాలా మందికి ఉంది, జరుగుతా ఉంది కూడా. ఇక్కడ శుక్లపక్షము మళ్ళీ కృష్ణపక్షము అష్టమి రోజు హోమం జరుగుతుంది. మళ్ళీ ఎవరైనా జాతకము అడిగే వాళ్ళు వస్తా ఉంటారు స్వామి దగ్గరికి. వాళ్ళకి బాగా అన్ని వాళ్ళు చెప్పినట్లే జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ వాళ్ళు ఏదైనా పరిహారం కూడా చెప్తే ఈడ చేసుకుంటా ఉంటారు. అష్టమి రోజే కాకుండా ప్రతి రోజు కూడా ఈడ హోమం ఉంటుంది. ఏదైనా జాతక దోషం ఉంటే హోమం జరుపుతారు ఈడ. నమస్తే అండి, మాది మదనపల్లి నుండి మాకు వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళినామంటే మంచిగా జరుగుతుంది అని. మేము చాలా రోజులు అనుకున్నాము ఎట్లయినా వెళ్ళాలని, కానీ మేము రాలేకపోయినాం. అది కూడా దేవుడు రప్పించుకుంటేనే వస్తాము అనేసి ఒక 5 times నేను ట్రై చేస్తే కూడా రాలే. ఆ దేవుడు అంతా దేవుడే మళ్ళా 6th time రప్పించుకున్నాడు. ఇప్పటికి మాకు 16 weeks అయింది, 16 times వచ్చినాము అష్టములకు. వచ్చినప్పటి నుండి ఆరోగ్యపరంగా కానీ ధనపరంగా కానీ సంపద విధంగా వ్యాపారాలు బాగా జరుగుతుంది. మా పాప తన స్టడీస్ లో కానీ యాక్టివ్ గా ఉండటం కానీ చాలా బాగుంది. మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుండి వాళ్ళది వ్యాపారం ఉంది, వ్యాపారం కూడా మంచిగా అభివృద్ధిలోకి వచ్చి ఇప్పుడు బాగుంది. ఎవ్రీ అష్టంకి ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఆ దేవుడు కృప ఉంటే 18 అష్టములు కాకుండా ఇంకా ఎక్కువ కూడా చేయాలనేసి మేము అనుకుంటున్నాము. మాతో పాటు మేమే కాకుండా ఇంకా ఒక 15 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ రోజు కొంచెం ఎర్లీగా వచ్చి వెళ్ళిపోయినారు, స్కూల్స్ ఓపెన్ అనేసి. ఇక్కడ ఉన్నంత సత్యం చాలా అంటే చాలా సత్యం. ఇక్కడ వచ్చి కూష్మాండ దీపము, ఈ బూడిది గుమ్మడికాయలతో దీపం పెట్టేసి ఇక్కడ వచ్చి ముక్కొని సంకల్పం జరుగుతుంది. ఇక్కడ సంకల్పం జరిగినప్పుడు ఎండు మిరపకాయలతో ఇంటికి దిష్టి తీసుకొని మేము వచ్చి ఇక్కడ దిష్టి తీసి ఇక్కడ హోమంలో వేస్తాము. ఆ హోమంలో ఒక బుట్ట నిండా కూడా ఆ ఎండుమిర్చి వేసినా కూడా ఎక్కువ పొగ వస్తుంది. అంత పొగ వచ్చినా కూడా కొద్దిగా కూడా స్మెల్ అనేది కానీ ఘాట్ అనేది కానీ ఏమీ ఉండదు. అంటే మనకు ఉండేటటువంటి నరదిష్టి అంతా పోతాంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అనుకుంటున్నాము. ఆ దేవుని యొక్క కృప మా మీద అందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇంకా ఎవరైనా సరే ఉంటే వచ్చి ఇక్కడ గాని ఒక్కసారి దర్శించుకుంటే లైఫ్ లో 18 సార్లు అని కాకుండా ఇంకా ఇంకా రావాలని మీరే అని ఇంకా 10 మందికి చెప్పే విధంగా ఉంటారు. దృష్టిపాత నష్ట పాప జాల ముగ్ర శాసనం అష్ట సిద్ధిదాయకం కపాల మాలికాధారం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. संगनायकं विशाल कीर्तिदायकं काशीवास लोक पुण्य पाप शोधकं विभुं नीति मार्ग कोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ काल भैरवं भजे. काल भैरवष्टकं पठन्ति ये मनोहरं ज्ञान मुक्ति साधनं
चित्र पुण्य वर्धनम शोक मोह दैन्य लोभ कोप ताप नाशनम प्रयान्ति काल भैरवांग्रि सन्निधिं नराध्रुवम काशिका पुरादिनाथ काल भैरवं भजे। ఓం నమ శివాయ. అష్టకాల భైరవ భైరవ సమేత ఆలయం ఎదురుబండ పైన బొమ్మరాస్పల్లి గ్రామం, పెద్ద పంజాని మండలం, చిత్తూరు జిల్లా. ఈ పొద్దు అష్టమి తిథి సందర్భంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు మానపల్లి, పలమనేరు, పొంగునూరు 3 స్టేట్లు పక్కన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడ కుస్మాండ దీపం పెట్టారు. అన్ని సమస్యలకి ఇక్కడ 18 అష్టములు కుస్మాండ దీపం పెడితే సమస్యలు తీరుతాయి. అదేవిధంగా ఈ రోజు తెల్లారితో ఉమ్మత భైరవము, సాయంకాలం స్వర్ణాకర్షణ భైరవము, 8 గంటలకి రుద్రాభిషేకం, ఈ పొద్దు నిత్య అన్నదానం కంటిన్యూషన్ గా జరిగింది ఈరోజు. ఇదే విధంగా ప్రతి అష్టమి తిథుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. కంటిన్యూగా భక్తులు వచ్చి పెట్టుకుంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం జరుగుతాయి.